అంటే పెద్ద సినిమా అనేది బుచ్చిబాబు గారు ఒక ఉప్పెన సినిమా తర్వాత ఒక 6 సంవత్సరాల గ్యాప్ తీసుకొని మళ్ళీ పెద్ద అనే సినిమాని తీసుకొస్తున్నారు అంటే ఎంత గ్రౌండ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో మనం అందరం అర్థం చేసుకోవాలా. పెద్ద సినిమాని మన రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత అరే బాబా ఏంది ఇది, లుక్స్ వైజ్ గా ఎంత బాగున్నారు ఆయన. చిరుత నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు వచ్చిన పెద్ద వరకు వేరియేషన్ చూసుకున్నట్లయితే వేరే లెవెల్ ఉంది. మనం ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేటువంటి ఆలోచన కూడా రావట్లా. అసలు ఎందుకు అవుతుంది ఫ్లాప్, ఎందుకు అవుతుంది? ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు అక్కడ, రామ్ చరణ్ గారు హీరో అక్కడ, ఇంకొకటి జాన్వీ కపూర్ హీరోయిన్. స్టోరీ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు చూసుకున్నట్లయితే గేమ్స్ ఈ రోజులలో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అయినటువంటి గేమ్స్ అన్ని పెట్టారు అక్కడ. క్రికెట్ కానివ్వండి, కుస్తీ పోటీ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి. ఈ స్టోరీ చెప్పకనే చెప్తున్నారు, అరే ఆడే ఆటలన్నీ కాదురా బాబు, ఆడని ఆటలో తీసుకెళ్లి ఓడించాలి విలన్. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అర్థమైపోతుంది. ఇక సినిమా ఇచ్చి పడేస్తున్నారండి. మనం జూన్ 4th కి మాత్రం థియేటర్లు మొత్తం రచ్చ రంబోలు అవబోతున్నాయి. బ్లాక్ బాస్టర్ ఎటు కొట్టబోతుంది, ఇంకొకటి రికార్డ్ బద్దలు కొట్టబోతుందా అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. టికెట్ రేట్స్ కనుక పుష్పతో కంపేర్ చేసుకొని పెంచితే రికార్డ్స్ బద్దలు కొడుతుంది. కానీ మామూలు జనాలకి, మామూలు మధ్యస్థ కుటుంబాలకి తగ్గట్టుగా టికెట్ రేట్స్ అంతే ఉంచాలి. మీరు ఆ విధంగా పెట్టినారంటే ఒకటి కాదు 2 సార్లు సినిమా నచ్చితే ఒకటి కాదు 2 సార్లు చూసాం సినిమాని మేము. సో రికార్డ్స్ కోసం ఆలోచించకండి, సినిమా హిట్ కోసం చూడండి. అందరూ ఈ సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మెగా అభిమానులు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఏ మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా రిలీజ్ అవుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి పండగ రాబోతుంది పెద్ద సినిమాతో. మెగా సినిమాలు వచ్చినప్పుడు ఇట్లా ఇష్యూ జరుగుతుంది, వచ్చినప్పుడు కూడా లేదండి. అట్లా చూసుకుంటే బాలయ్య బాబు గారి సినిమా అప్పుడు కూడా ఇట్లాంటి భారీ అంచనాలతో మనం అందరం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇష్యూస్ అవడం జరిగింది, సినిమాలు పోస్ట్ పోన్ అవడం జరిగింది. అక్కడ మనం చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ అనేం కాదు, ఏ ఫ్యామిలీ నుంచి ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కామన్ ఇది. ఎందుకంటే ఎంతో వర్క్ ఉంటుంది వెనక. సినిమా అనగానే మనం అనుకుంటాం, వెయిట్ చేస్తాం అరే సినిమా రావాలి అని చెప్పేసి, కానీ దాని వెనక ఉన్నటువంటి కష్టము, దాని ఒక పని ఎవరికి తెలియదు, అది చేసే వాళ్ళకే తెలుసు. ఒక రోజు డిలే అవుతుంది అని అంటే ఎంతో వర్క్ అక్కడ ఆగిపోతేనే కదా. సో డిలే ఇది మెగా ఫ్యామిలీ వాళ్ళదే ఇక్కడ ఆగిపోతుంది అనేది ఏమీ లేదు. పెద్ద హీరో అయితే చాలండి, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి, దానికి తగ్గట్టు అవుట్పుట్ రావాలి కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఆ విధంగా జరుగుతుంది తప్ప. అంటే డైరెక్టర్లు అందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మంచిది కదా, పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఆలోచన చేసి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్స్ అనేటివి ఎక్కువ చేయకుండా, జనాల మీద ప్రెషర్ పడకుండా మామూలు టికెట్ రేట్లు పెట్టి మనల్ని సినిమాకి తీసుకెళ్లారా అంటే పక్కా మనం అందరం ఫ్యామిలీతో వెళ్ళి చూస్తాం. ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచితే ఇంటికి ఒక్కరే వెళ్ళి చూడాల్సి వస్తుంది. 1500 1600 టికెట్ రేట్ అంటే ఒకరం వెళ్ళి చూడాల్సి వస్తుంది. అదే 500 400 అనుకోండి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూస్తారు. సో పబ్లిసిటీకి పబ్లిసిటీ అవుతుంది, మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి సో టికెట్ రేట్స్ అనేవి ఖచ్చితంగా తగ్గించాలి. మధ్యతరగతి కుటుంబాల మీద ఇటువంటి భారం వేయకూడదని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఒకవేళ అందరికి అంటే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు చూడాలని అనట్లేదు నేను, వారి అభిమానులు ఎవరైనా చూసినా కానీ, పార్టీ తరపున ఉన్న వాళ్ళు ఎవరైనా చూసినా కానీ ప్లీజ్ దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, టికెట్ రేట్స్ మీద మాత్రం కొంచెం అందరూ అవగాహన చూసి చేసి తగ్గించాలని కోరుకుంటున్నాను.